ఇక లాభం లేదు. పాప కాళ్ళు పట్టుకునైనా సరే వెళ్ళిపోదామని చెప్పాలి. వామ్మో, ఈ అక్కురిచి నన్ను బతకనిచ్చేలా లేదు. తప్పకుండా చంపేస్తుంది. పాటలు విందాం, అన్నీ మర్చిపోవచ్చు. చేతులోనికి చస్తున్నాయి. అమ్మయ్యా, పాటలు వింటుంటే కొంచెం రిలీఫ్గా ఉంది. చిచి, ఎంత పాటలు విందామన్నా కాన్సన్ట్రేషన్ ఉండి చావట్లేదు. ఇప్పుడు నిద్ర పట్టేదేలా? నిద్ర సంగతి దేవుడు ఎరుగు. అసలు నేను ఈ రూమ్ లో ఉండేదేలా? వచ్చేసా గ్లాసులతో నీ వచ్చేసా. 3 గ్లాసులకి సారీ, తాగదు. ఓ గ్లాస్ తీసిరా. సోడావా వాటరా? వాటర్. కింద హరిగిరి వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. నేను కూడా వెళ్ళి వాళ్లతో కలుస్తా. అటు కాలక్షేపం ప్లస్ భయం కూడా వేయదు. వాళ్ళెవరూ ఎండుమిర్చి తొక్కలేదు కాబట్టి పర్వాలేదు. అమ్మో, మధ్యలో అకృచ్చొస్తే పాటలు వింటూ పోదాం. ఏదైతే అదవుతుంది. దిల్లు, నువ్వు కేక దిల్లు. నీ బుర్రే బుర్ర. అవునవును, బాగా చెప్పావు. బాగా అయిందన్నా, నిజం చెప్పాను. అవునన్నా, నిజమంటే గుర్తొచ్చింది. ఇదంతా నాటకం అని, ఆ ఆకృతే మన దిల్లు అని తెలిస్తే ఎలా ఉంటుంది? బావా అరవద్దన్నానా? ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? నువ్వు ఊరుకో దిల్లు. వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు వినాలి? నువ్విచ్చిన షాక్ కి తలుపులు బిడాయించుకుని పడుకుని ఉంటారు. పడుకోలేదు మరి. అటు చూడండి. సారీరా దిల్లు. ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం రా? ప్లాన్ అంతా నాశనం చేసావు. వస్తున్నాడు. మొత్తం వినేశారా బాబు సార్? నిజం బాబు సార్, ఏదో తాగి వాగేశారు. అంతా ఉత్తికే అయిపోయింది. ఈ రోజుతో మన పని మటాష్. ఏంటి అంటున్నారు? వినలేదు, పాటలు వింటున్నా. ఇందాకేంటి నారి కాడిస్తున్నారు? మందెక్కువయ్యి. వీళ్ళ మాటలకేంటి కానీ మీరేంటి బాబు సార్ ఇలా వచ్చారు? రూమ్ లో భయం వేసి వచ్చానంటే అలసైపోతానేమో. అసలేనంటే వీడు పెద్ద కేర్ చేయరు. మందు ఆఫర్ చేస్తే బాగుండు. ఏంటి బాబు సార్, ఏం కావాలి? చెప్పండి బాబు సార్. బాబు సార్, మనలో మనం మొమ్మాటం ఏంటి? కమ్మాన్, పెగ్గేస్తారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, సిగ్గులు మొదలైపోతున్నారు బాబు సార్. మరిను మాట్లాడతావేంట్రా? క్లాస్ ఏదో మీ అభిమానం. స్మాలర్ లాడ్జా స్ట్రాంగ్ పార్టీ. సారీ తల్లి, ఆడపిల్ల ముందు మందు తాగుతున్నాను. అయితే వెళ్ళి నిద్రపోమంటారా? ఇదిగో బాబు సారు, ఎందుకు వచ్చిన ఫార్మాలిటీస్ చెప్పు. మందేయాలనుకుంటే వెయ్యి. ఈ తొక్కలో సారీలు ఎందుకు? అక్కడికేదో మాకు మర్యాద తెలియనట్టు నీకు ఒక్కడికే తెలిసినట్టు. అదేం కాదు బాబు. అదేం కాదేంటి? అదే 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 నాకు ఇలాంటి హిపోక్రసీ నచ్చదు బాబు సార్. సార్ ఇప్పుడు సారీ, పొరపాటున అన్నాను. పొరపాటున అన్నవేంటి? వదిలే బాబు సార్, ఇప్పుడు మనకి గెస్ట్ రెస్పెక్ట్. బాబు సార్, మీ డబుల్ లార్జ్. ఏదో మీ పిచ్చి అభిమానం. చియర్స్. ఓ, అదొకటి ఉంది కదా. నమస్కారం.
Cheers! అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. బాబు సార్, ఆ, పాప మేడం నిద్రపోతున్నారా? తెలీదు. మరి మీరు నిద్రపోవచ్చుగా, నిద్ర రావట్లేదు. ఎందుకని బాబు సార్? ఏం చెప్పమంటావు అమ్మా? ఈ అక్కులచ్చ నన్ను నిద్రపోనివ్వట్లేదు, నిలబడినివ్వట్లేదు, కూర్చోనివ్వట్లేదు. ఏ ఆ, మరి ఎవరు నిమ్మకాయలు మిరపకాయలు తొక్కమన్నాడయ్యా? అరే చిలక్క చెప్పినట్టు చెప్పామే, ఎందులు చెప్పలా? మనోడు వింటేనా పాప మేడం ముందు రెచ్చిపోయి మరీ తొక్కాడు. అది ఇప్పుడు నేను తొక్కి పట్టి నార తీస్తుంది. రే బాబు సార్, నువ్వు వదిలేరా. ఏంటన్నా వదిలేది? ఆ ఆకృతి వల్ల ఇలా ఉన్నాడు గాని లేకపోతే లావైపోయాడు తెలుసా? వదిలేవయ్యా. ఇదిగో ఇలా గెస్ట్ గా పిలిచి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం సభ్యత కాదు. ఆహా, మరి పాప మేడంకి ఉప్పు చేప వేపుడు అంటే ఇష్టం అని చెప్పొచ్చా? ఆహా, మీరు మాత్రం నన్ను పాప దగ్గర తాగుబోతుగా చూపించలేదు. దీన్నే అంటారా బాబుగా? దీన్ని తాగడం అనరా? అక్కడికి ఏదో నీకు మందే అలవాట్లేనట్టు పాప మేడం ముందు బిల్డప్ ఇవ్వడం, ఇక్కడికి వచ్చి పేపాలు తాగడం. నే తాగింది ఒక్క పెగ్గేనయ్యా. ఇంకొక డబుల్ లార్జ్ కొట్టండి బాబు గారు. థ్యాంక్స్ బ్రదర్. సోడా వాటర్ కలుపుకోవాల్సిందే. నా మనమంతా రా, నో వాటర్ నో సోడా. ఇదిగో రా తాగితే తాగావు గాని ఊరికే రా 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 అనకు. ఆ ఆకృతి వచ్చినా వస్తుంది. దాని పేరెత్తమాకయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. పాపనెందుకు హ్యాపీగా నిద్రపోనివ్వాలి? నిద్రపోవడం ఇష్టం లేనట్టుంది. ఇక్కడ ఉండడం కంటే బయట కూర్చోవడమే బెటర్. ఇదిగో బెదరా, వన్ మోర్ పోసుకోండి. ఇక్కడి నుంచి అంతా సెల్ఫ్ మంచి మనసు బెదరు నీది. చెప్పరా బాబుగా, ఏం సంగతులు? అవునరా బాబుగా, నువ్వేదో పాప మేడం పాప మేడం, బాబు సార్ అస్సలు తాగలేదు. నువ్వు ఊరుకోవయ్యా. పాప మేడం నిన్ను అడిగిందా? అరే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా మనం ఎందుకు పదండి. పర్వాలేదు, మీరు మాట్లాడుకోవచ్చు. మేము మాట్లాడుకోవట్లేదు పాప మేడం, పోట్లాడుకుంటున్నాం. అయినా పర్వాలేదు, యూ క్యాన్ క్యారీ ఆన్. మావయ్య, కాంప్రమైజ్ కొస్తుంది, మనం ఛాన్స్ ఇవ్వకూడదు. వెంటనే ఇక్కడి నుంచి పంపించేసి. అలాగే. అయ్యో, మీ ముందు తాగడమా? రామ రామ, అపచారం. మీరంటే మా గౌరవం, మర్యాద. అందరూ పాప మేడం కి నమస్కారం చేయండి. సారీ సెల్యూట్ చేయండి. రైట్ హ్యాండ్. ఎస్. గుడ్ ఈవినింగ్ మేడం. ఇప్పుడు భయం వేస్తుంది అని చెప్తే వీళ్ళ ముందు విలువ ఉండదు. ఇప్పుడు గుడ్ నైట్ మేడం, మీరు ఇంకెళ్ళండి. మీ ముందు మీ మందు అయితే మీకు మర్యాద ఉండదు. ఓ ఎస్, నేను తాగితే అస్సలు మర్యాద ఉండదు. ఓకే గుడ్ నైట్ బేబో, లెట్స్ గో. ఓకే, నువ్వు వెళ్ళి బజ్జుకో పాప, నేను ఇప్పుడే వస్తా. ఏంటి ఇంకో పెగ్ ట్రై చేస్తావా? ఎస్. బాటిల్ తో పాటు మొహం కూడా పగిలిపోద్ది. థ్యాంక్ యూ బెదర్, చాలా రెస్పెక్ట్ గా చెప్పావు.
థ్యాంక్ యూ సో మచ్. Cheers! పడుకుందామంటే నిద్ర పట్టడం లేదు. మరో 2 పెగ్గులేస్తే బాగుంటుంది దిల్లు. నాకు అస్సలు ఎక్కలా. నోర్మై, ఇంకా ఎక్కువైతే రచ్చ చేసేవాడివి. ఈ టైంలో ఫోన్ ఎవరికి? ఇంకెవరికి? పాపకి. ఈ రాత్రి మాక్సిమం దడిపించేస్తే రేపు ఉదయానికల్లా మన హెల్ప్ అడుగుతుంది. కరెక్ట్. చేయి. అదే కదా చేసేది. ఎంతసేపని ఇలా కాలు బానైన క్యాట్లా తిరగను? బాబు, పాప కట్ చేసింది. మళ్ళీ చేయి. అవిశ్రాంతంగా పోరాడితే గాని వాళ్ళు మన దారికి రారు. రీడైల్ కొట్టు. బాబా మళ్ళీ కట్ చేసింది. చెప్పానుగా అవిశ్రాంతంగా పోరాడదామని. చేస్తాం. అవును, రింగ్ టోన్ కి భయపడుతున్నాను కానీ కాల్ ఎవరు చేస్తున్నారో గమనించడమే లేదు. ఈ టెన్షన్ భరించడం కంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమే బెటర్. యా, ఐ స్విచ్ ఆఫ్. బాబా, పాప స్విచ్ ఆఫ్ చేసింది. ఇక మోగదు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా పడుకోవచ్చు. ఇప్పుడే వెళ్ళి ఆన్ చేసి వస్తా. బాబా ఆగాకు. నువ్వు అసలే కోతివి, పైగా కళ్ళు తాగున్నావు. ఏ మాత్రం అనుమానం వచ్చినా కనిపెట్టిస్తుంది. నోదుల్లో ఆఫ్ చేస్తే ఎలా? రేపటి నుంచి ఆఫ్ చేస్తూనే ఉంటుంది. అయ్యో బాబా ఆగు.